ఏమండి చందా? ఏరా కిందటిసారి ఆడు 3000 ఇచ్చాడు కదా, ఈసారి 500 ఇచ్చాడేంటి? ఏమో లేరా, వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనకేం తెలుసు. అదేం కాదురా, ఫేస్ వాల్యూ ఉండాలి. అంటే ఏంట్రా, కిందటిసారి రామ్ గడికి 3000 ఇచ్చాడు, ఈసారి నీకు 500 ఇచ్చాడు, అది నీ ఫేస్ వాల్యూ. అందుకే మనం ఏ నా కొడుకుని నమ్మకూడదనింది. వెంకటరెడ్డి బాబాయ్ ఏంట్రా మరి 200 ఇచ్చాడు. అదే భాస్కర్ గడైతే 2000 ఇచ్చేవాడు. ఏమన్నావురా? అదే భాస్కర్ గడికి అయితే 2000 ఇచ్చేవాడని. అరే భాస్కర్ గడ్ అంటే ఇక్కడే ఉంటాడు కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి. నేను ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తా. పరిచయాలు పెంచుకుందాం మెల్లగా. సరే పద వెళ్దాం. ఎరా నీ కలెక్షన్ ఎంత? ఒక 2000 అయి ఉంటారా? వాళ్ళకంత లేదులేరా. వాళ్ళు అన్ని మాటలను పట్టించుకోవేంట్రా? వాళ్ళందరికీ ఎండ దెబ్బకి ఫీజు దొబ్బిందేమోరా, మనందరం కష్టపడుతుంది ఒక పందిరి కోసమే. తప్పుకోరా.